పాట పాడండి. కడిగి వేసేను నాదు పాపము కాచిన నీ పరిశుద్ధ రక్తము కడిగి వేసేను నాదు పాపము కాచిన నీ పరిశుద్ధ రక్తము తొలగిపోయేను పాప బంధకాలు యేసునికి వందనాలు తొలగిపోయేను పాప బంధకాలు యేసునికి వందనాలు. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నారు. పాపాలు కడిగేసుకోవడం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఉన్నాడా లేకపోతే తిరిగి లేచాడు? ఎన్నో రోజులు? 3 రోజులు. చేతులు ఏం పెట్టాడు? తలకి ఏం పెట్టాడు? పక్కన ఏం పెట్టుకోవచ్చు? యేసు దేవుడు అక్కడైనా ఇంకా ఎవరైనా ఉండాలి? మరి అందరూ వాళ్ళు కూడా మనలాంటి ఎవరన్నా బలవంతం చేస్తే వచ్చారా లేకపోతే మీ అంతటి మీదే హృదయపూర్వకంగా? మరి ఏసైతే ఎంతకాలం ఉంటారు? జీవితాంతం. తండ్రి నీకు వందనాలు, బాబాయ్ నీ తమ్ముని బట్టి స్తోత్రాలు. దాసుని రక్షణ కొరకై మీరు ప్రేరేపించినందుకే వందనాలు. రక్షణ ఇస్తుండగా వారిని మీరు మీ పవిత్రమైన రక్షణతో కడగండి. జన్మ కర్మ పాపములన్నీ కొట్టివేయబడునుగా. క్రొత్త మనసుతో నీతో అంటుకొట్టబడి మరణం వరకు నీకు నమ్మకస్తులు ఉండే కృప దయచేయండి. వీరి జీవితాలు అనేకులకు మాదిరికరంగా వర్ధిల్లునుగా కృప చూపించు. దేహంలో ఉన్న బలహీనతను కూడా యేసు నామములో బంధిస్తున్నా. సంపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థత, దీర్ఘాయువు దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి దేవుడు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుని యేసుక్రీస్తు ఏకనామములో బిడ్డకి బాప్తిస్మం ఇస్తున్నాము తండ్రి. కొంచెం ముందు కూర్చో, అంతే కింద కూర్చో. ముక్కు పట్టుకో, వెనక్కి అమ్మా, వెనక్కి. నువ్వు అట్లా కూర్చో. వెనక్కి ఉంచుతా. నువ్వు కూడా మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళదండి. రక్తము అటలను పరిశుద్ధమైన దేవ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజునైనా ఒక ఆత్మ రక్షణ పొందితేనే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందన్న. ఇద్దరు ఆత్మల ప్రభావ భార్యాభర్తలుగానైనా రక్షణ పొందడానికి మీరు చూపించిన కృప కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలిద్దరిని కూడా నేను నీ రాకడ వరకు నమ్మకంగా ఉంచండి ప్రభావ. ఈ బిడ్డలకైనా పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా నీ రాకడ వరకు నమ్మకంగా ఉంచండి. ఇక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుడైన యేసు నామంలో అబ్రహాము, సారా అని పేరు పెడుతుండగా నీ నామంలో దీవించబడునుగాక. వారిద్దరి మధ్య కలిగినటువంటి సమాధానం, సఖ్యతతో వీరందరూ కడ వరకు జీవించుదురుగాక. నీ కృపలో బలపరిచి దీవించినైనా ఇదిగో నీ రాకడ వరకు నమ్మకంగా ఉంచమని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.